చైనా గురించి మాట్లాడుతున్నటువంటి వారందరూ గూడా అదైపోయింది, ఇదైపోయింది అని చెప్తూ ఇప్పుడు చైనా ఎక్స్‌పోజ్డ్ ఫైర్ వాల్ పేరుతో వస్తున్నటువంటి ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మొత్తం అవన్నీ బయటపడ్డాయి. మన దేశాల్ని అవమానించారు, మన దేశాన్ని రకరకాలుగా ఇది చేశారు, ట్రోల్ చేశారు. చివరికి ఇప్పుడు వాళ్ళ యొక్క నిజ స్వరూపం బయటపడ్డది. ముఖ్యంగా చైనా యొక్క రూరల్ జీవితాన్ని బయటికి రాకుండా చేశారు. కానీ అది మనకంటే దారుణంగా చెత్తగా ఉంది. ఆ జీవన విధానం అయితేనేమి, మన యొక్క ట్రైన్స్‌లో ఏ విధంగా అయితే జనాలు కిక్కిరిసిపోతుంటారో కొన్ని ప్రాంతాల్లో బంగ్లాదేశ్ లాగా అక్కడ కూడా అంతకంటే దారుణంగా ఉన్నాయి ట్రైన్స్. మరి ఇంతవరకు దాన్ని ఎక్స్‌పోజ్ చేయలేదు ఎవడును. అది కనబడనివ్వలేదు. ఈరోజు అవన్నీ బయటకు వచ్చేసాయి. చివరికి దాని గురించి కంటే ఇంకోటేంటంటే జాత్యహంకారం. అక్కడ ఎంత క్యాస్ట్ ఫీలింగ్ ఉందో, అలాగే జాత్యహంకారం ఉందో ఆ నటాషా బొమ్మల విషయంలో ఇప్పుడు తెలుస్తుంది. నటాషా బొమ్మలంటే ఈ స్ట్రెస్‌కి ఏదైతే మనం స్మైలీ బాల్‌ని ప్రెస్ చేస్తామో అలాంటి దానికోసం స్ట్రెస్‌ని పోగొట్టే విధంగానే ఆ బొమ్మలు తయారు చేస్తే అవి కూడా చివరికి ఆ బొమ్మల్ని కూడా ఒక దిగువ స్థాయి జాతి అని చెప్పి వాళ్ళ యొక్క ఫేసులతో తయారు చేశారు ఆ బొమ్మల్ని. అవి దేనికి అంటే స్ట్రెస్‌కి పోగొట్టాలన్నారు. కానీ వీళ్ళు ఆ బొమ్మల్ని సూదులతో గుచ్చి అది కత్తులతో కోసి వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. ఇప్పుడు దాని గురించి కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. చాలామంది దీని గురించి రకరకాల అంటే ఆ బొమ్మల కింద ట్యాగులతో కూడా రకరకాల అంటే వివరించడానికి కూడా ఇది లేనటువంటి ఒక భాషతో వాళ్ళు తిడుతున్నారు. ఆ బొమ్మల కింద ఆ విధంగా వాళ్ళు ఏమొచ్చేసి బూతులు రాస్తున్నారు. అంటే అంత జాత్యహంకారం చైనాలో ఉంది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూడండి, చైనా ఎక్స్‌పోజ్డ్ ఫైర్ వాల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆ వీడియోలన్నీ బయటకు వచ్చాయి కదా. అంటే మనకి తెలియనటువంటి ప్రపంచం ప్రతి దేశంలోనూ ఉంటుంది. మన దేశంలోనూ మంచి చెడు ఉంటుంది, వాళ్ళ దేశంలో మంచి చెడు ఉంటుంది. ఇప్పుడు ఆ దేశం చెడిపోయిందని నేను ఇది అనడం లేదు. కానీ మన దేశం గురించి ఏదైతే చెడుగా చెప్పారో, మన దేశాన్ని ఏదైతే తక్కువగా చూశారో, ఈ దేశంలో ఉన్నటువంటి వారే శత్రువులుగా మన దేశాన్ని ఎంతో ఎక్స్‌పోజ్ చేశారు కదా. ఇదిగోండి భారత్ యొక్క పరిస్థితి ఇదే అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాని చెత్తా చెదారాన్ని తీసుకొని వీడియోలు చేసి మన దేశాన్ని అంటే చైనా కూడా తెలివిగా మన యొక్క చెత్తను తీసుకెళ్లి మంచి వీడియోలు చేసుకొని భారతదేశం పరిస్థితి ఇదే అని చెప్పి వాళ్ళ యొక్క మంచి వీడియోలు తీపించి ఇది చైనా యొక్క పరిస్థితి అని బయట ఎవరైతే ఈ టూరిస్టులు వస్తారో అలాంటి టూరిస్టుల చేత కూడా బాగా ఇచ్చేయించుకుంది, ఎక్స్‌పోజ్ చేయించుకుంది. దాని అసలు రంగును మాత్రం బయట పెట్టలేదు. అంటే ఇదంతా కూడా ఒక ప్రాపగాండాకి ఉపయోగించుకుంటారు. కానీ మన భారతదేశం ఏ టూరిస్ట్ వచ్చినా సరే వాడు ఏదైతే తీయాలనుకున్నాడో అది తీసుకోవచ్చు. వాడికి కనిపించేది మంచి అయినా చెడైనా ఏదైనా షూట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా మీరు ఇదే షూట్ చేయాలి, ఇది షూట్ చేయకూడదు, మా దేశానికి చెందినటువంటి మంచిని మాత్రమే షూట్ చేయాలి, చెడుని ఎక్కడా షూట్ చేయకూడదు అని ఎక్కడా కూడా కండిషన్ పెట్టరు. నువ్వు ఏదైనా చేసుకో. మన దగ్గర ఒక సైనికులు ఎంతమంది చనిపోయారంటే ఎంతమంది చనిపోయారు, మా ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయంటే ఇలాగే ఉన్నాయి. దాన్ని ఎక్కడ కూడా హైట్ చేయదు భారత ప్రభుత్వం కానీ మనం కానీ ఎక్కడ ఎవరు హైట్ చేయం, ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తాం. కానీ చైనా అలా కాదు. 100 మంది సైనికులు చనిపోయినా 5 మంది చనిపోయారని చెప్తుంది, అంత కూడా చనిపోయారని చెప్పదు. వాళ్ళ దగ్గర ఏమి లేకపోయినా పేపర్ టైగర్గా మాత్రం మంచి ఫోజ్ ఇస్తుంది. వాళ్ళ దగ్గర ఎంత చెత్త చెదారం ఉన్నా బయట నుండి వచ్చే వాళ్ళకి మాత్రం మీరు ఇదే చూపించాలి, ఈ విధంగానే ఉండాలి అని ముందే రిస్ట్రిక్షన్ ఇస్తారు. అందుకే అన్వేషణ లాంటి అలా కుక్కలా మురుగుతూ ఉంటాడు. అంటే వాడు చైనాను పొగట్టడం తప్పు కాదు, అదే పేరుతో భారత్ని తిడతాడు. వాడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి వాడికేమో ఈరోజు వీసు వచ్చేసరికి కొంతమంది పొగడేసరికి దేశాన్ని వాడు కించపరిచే స్థాయికి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా సరే మన యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో సనాతన ధర్మంలో అవి అందరినీ కాపాడతాయి. నువ్వు ఏ దేశమైనా సరే ఎంత ఎత్తైన బిల్డింగ్లు ఉన్నాయనేది కాదు, ఎంత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ బిల్డింగ్లు ఈ రోజు కాకపోతే రేపైనా కట్టుకోవచ్చు. నువ్వు ప్రశాంతతను కోల్పోతే ఎవరికి కావాలి. అయితే మన దేశంలో సమస్యలు లేవా? ఎందుకు లేవు? సమస్యలు ఉన్నాయి, ప్రతి దేశంలోనూ ఉంటాయి. కానీ మన దేశాన్ని మనం కించపరుచుకునే విధంగా వీడియోలు తీసి మాట్లాడుతున్నటువంటి కొంతమంది కుహనా మేధావులకి చెత్త వెధవులకి చెబుతున్నాను నేను.